that's what you speak. Raju. 1 month before కూడా ఇక్కడ మాట్లాడుతున్నాను. రోహిత్ చనిపోక ముందు చాలా మంది దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, హెల్ప్ కావాలి యూనివర్సిటీలో పిల్లలకి, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. కానీ అప్పుడు కూడా మీడియా కానీ లేదంటే బయట నుంచి యాక్టివిస్టులు కానీ దళిత సంఘాలు కానీ సివిల్ సొసైటీ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు. దానివల్ల రోహిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూషన్ అవుతుంది, అదే రిపీట్ అవుతుంది, అదే సిస్టమ్ మళ్ళీ ఇంకా ఏమంటారు ఉధృతంగా కొనసాగుతుంది. మీడియా కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. తీసుకోవద్దు. రోహిత్ చచ్చిపోయాడు, రోహిత్తో మాకు సంబంధం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. మాకేం సంబంధం లేదు, మేము హ్యాపీగానే ఉండొచ్చు. కానీ అక్కడే ఉంటున్నాం కాబట్టి కొద్దిగా పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని సీరియస్గా తీసుకొని మేము వర్క్ చేస్తున్నాం. బయట నుంచి మీరు ఎవరు హెల్ప్ చేయకపోతే 10 మంది వస్తారు, చచ్చిన తర్వాత అప్పుడు రాండి, తర్వాత ఇంకొక 20 మంది వస్తారు, లేదంటే అప్పుడు రాండి. అప్పుడు కూడా రాకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నంత జెన్యూన్గా, వాళ్ళు ఫైట్ చేసేంత జెన్యూన్గా ఇంకెవరో ఫైట్ చేయరు. ప్రొఫెసర్ అప్పారావు, ప్రొఫెసర్ కాదు వాడు, కిల్లర్. సీరియస్గా యూనివర్సిటీలో ఆయన ఉండడానికి ఏమాత్రం ఒప్పుకోము. అప్పారావుకి జ్యుడిషియరీ కొమ్ము కాస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కొమ్ము కాస్తుంది, అప్పారావుని సిస్టమ్ మొత్తం కొమ్ము కాస్తుంది. కానీ అప్పారావుకి బీజేపీ కాదు, వాడి అమ్మ మొగుడు ఎవడున్నా సరే యూనివర్సిటీ నుంచి తరిమి కొట్టేదాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరు కూడా వాడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. జై భీమ్, థ్యాంక్ యూ.